నమస్తే. నేను సిరి. పాండమిక్ తర్వాత అఖండతోనైతే బాలకృష్ణ గారు సినిమాలు తీయడం స్టార్ట్ చేస్తే అంటే రిలీజ్ అవుతున్న క్రమంలో ఆయన తీసిన ప్రతి ఒక్క సినిమా కూడా హిట్ అవుతూనే వస్తున్నాయి, రికార్డులు బ్రేక్ చేస్తూనే వస్తున్నాయి. అయితే ఇప్పుడు డాకు మహారాజ్ కూడా రికార్డులు బ్రేక్ చేసిందనే చెప్పుకోవాలి. ఆయన రికార్డ్స్ ఆయన బ్రేక్ చేసుకుంటూ వస్తుంది. ఇప్పటివరకు చూసుకుంటే షేర్స్ పరంగా కూడా డాకు మహారాజే ఉందని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. మరి దీనికి సంబంధించి మరిన్ని విషయాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సరే సార్, ఇప్పుడు చూస్తుంటే బాలకృష్ణ గారి కెరీర్లో చూసుకుంటే అంటే వరుసగా పాండమిక్ టైం నుంచి అంటే పాండమిక్ తర్వాత మనం చూసుకున్నట్టయితే వరుసగా ఆయన తీసిన సినిమాలే కావచ్చు, ఎక్కడ కూడా ఈయన కూడా అంటే ఫ్లాప్ అనేది కావట్లేదు, మొత్తం కూడా అన్ని కూడా హిట్లనే మొత్తం. ఇది ఫోర్త్ అనుకోవాలి, ఫోర్త్ది. సో దీని రికార్డ్స్ అంటే షేర్స్ పరంగా చూసుకున్న, కలెక్షన్స్ పరంగా చూసుకున్న ఇప్పుడు డాకు మహారాజ్ ఆయన రికార్డ్స్ ఆయన బ్రేక్ చేసుకున్నట్టుగా ఒక వార్త అయితే వస్తుంది. సో మరి ఎలా చూడాలి సార్ దీన్ని? అఖండ అంటే 2021 డిసెంబర్లో వచ్చింది, మొదటి వారంలో. సో అప్పటిదాకా అంటే పాండమిక్ తర్వాత జనం థియేటర్లకు రావడానికి భయపడుతున్న టైంలో వచ్చినటువంటి అంటే మొత్తం కూడా ఇండియాలో ఉన్నటువంటి ఏ ఫిలిం ఇండస్ట్రీ కూడా సినిమాలు రిలీజ్ చేయడానికి ముందుకు రాని పరిస్థితి. అలాంటిది ఒక తెలుగు సినిమా ఇక్కడ రిలీజ్ అయ్యి అఖండ రూపంలో రిలీజ్ అయ్యి ప్రేక్షకుల్ని మళ్ళీ థియేటర్లకి ధైర్యంగా రప్పించింది. ఆ సినిమా తర్వాత నుంచే తెలుగులో వరుసగా మళ్ళీ సినిమాలు రిలీజ్ అవటం, తెలుగులో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, జనాలు వస్తున్నారు, హిట్ అవుతున్నాయి అని చెప్పేసి ఏదైతే ఆ న్యూస్ స్ప్రెడ్ అయ్యి మిగతా వాళ్ళు కూడా ఈవెన్ బాలీవుడ్ వాళ్ళు కానివ్వండి, తమిళ్ కానివ్వండి, వేరే ఇండస్ట్రీ మిగతా సౌత్లోని మిగతావి కానివ్వండి, కన్నడ మలయాళం కానీ వాళ్ళు సినిమాలు రిలీజ్ చేయడం అప్పుడు మొదలుపెట్టారు. అంటే ఆఫ్టర్ పాండమిక్ థియేటర్లకి సినిమా జనాల్ని రప్పించినటువంటి ఇండస్ట్రీ ఏదైందంటే తెలుగు ఇండస్ట్రీ. సినిమాలు రప్పించినటువంటి సినిమా ఏదంటే బాలకృష్ణ నటించినటువంటి అఖండ. సో ఆ సినిమానే మళ్ళీ థియేటర్లకి జనాలను రప్పించడం మొదలుపెట్టింది. పైగా ఆ సినిమా చాలా మంచి కలెక్షన్ సాధించింది. దాని తర్వాత మళ్ళీ వచ్చినటువంటి ఆయన సినిమా వీరసింహారెడ్డి అదేదైతే ఉందో సంక్రాంతికి వచ్చి అఖండకి మించినటువంటి కలెక్షన్స్ సాధించింది. ఆ తర్వాత వచ్చినటువంటి భగవంత్ కేసరి, సో అనిల్ రావుపూడి సినిమా వీరసింహారెడ్డి స్థాయిలో మొదట్లో రాకపోయినప్పటికీ కూడా తర్వాత మంచి టోటల్ రన్లో మంచి కలెక్షన్ సాధించింది. ఇప్పుడు 4వ సినిమాగా ఆఫ్టర్ పాండమిక్ 4వ సినిమాగా బాబీ డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ సినిమా డాకు మహారాజ్ ఏదైతే ఉందో, సో సంక్రాంతి సందర్భంగా 12వ తేదీ రిలీజ్ అవ్వడం మనందరికీ తెలిసిందే. సో ఒక మంచి టాక్ తోటి యాక్చువల్గా ఇది సంక్రాంతికి రిలీజ్ చేయాల్సినటువంటి సినిమా కాదని వచ్చినప్పటికీ కూడా సో మాస్ పాకెట్స్ ఏవైతే ఉంటాయో అంటే బీసీ సెంట్రల్గా మనం చెప్పుకున్నటువంటి ఎక్కువగా సింగిల్ స్క్రీన్స్ ఉండేటువంటి ఆ మాస్ పాకెట్స్లో ఎక్కువగా రూరల్ ఏరియాల్లో చాలా బాగా కలెక్షన్స్ని రాబడుతూ ఇప్పటి వరకు కూడా అంటే ఫస్ట్ వీక్ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే గత 3 సినిమాలను కూడా ఆ 3 హిట్లే, వాటిని మించినటువంటి కలెక్షన్స్తో ఈ సినిమా ముందుకు తీసుకుపోతోంది. పైగా ఈ సినిమా సంబంధించినటువంటి ఇంకొక విశేషం ఏంటంటే ఆ 3 సినిమాల కంటే కూడా ఎక్కువగా అంటే ఆ 3 అనే కదా అసలు ఆయన కెరీర్లోనే రిలీజ్కి ముందు సో అత్యధిక బిజినెస్ చేసుకున్నటువంటి ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకున్నటువంటి సినిమాగా ఈ డాకు మహారాజు రికార్డుకి ఎక్కింది. ఆయన సినిమాల పరంగా, బాలయ్య సినిమాల పరంగా కలెక్షన్స్ కూడా అదే రేంజ్లో ఉన్నాయి. అంటే ఇప్పటికి 8 రోజులు పూర్తయ్యాయి. అయినప్పటికీ ఈ 8 రోజుల్లో దాదాపు 90 అబోవ్ రికవరీ వచ్చేసింది, 90% అబోవ్ రికవరీ వచ్చింది. సో మనం ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ వీక్ పరంగా చూసుకుంటే అఖండ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారం 45,11,00,000 షేర్ వచ్చిందనేది మనకు తెలుస్తున్న సమాచారం. అదే వరల్డ్వైడ్గా చూసుకుంటే 53.5 కోట్లు. వీరసింహారెడ్డికి వచ్చేటప్పటికి దానికంటే మించి ఏది అఖండ కంటే మించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 58,50,00,000 షేర్ వస్తే వరల్డ్వైడ్గా చూసుకున్నప్పుడు 68.5 కోట్లు వచ్చింది. అంటే చాలా ఎక్కువగానే వచ్చింది అఖండతో పోలిస్తే. భగవంత్ కేసరికి వచ్చేటప్పటికి మళ్ళీ కొంచెం అఖండకు దగ్గరగా కనిపిస్తాయి దాని ఫిగర్స్. సో అఖండ 45 కోట్ల పైన అయితే భగవంత్ కేసరి వచ్చి 44.5 కోట్లు, ఏది 2 తెలుగు రాష్ట్రాల్లో. అదే అఖండ వరల్డ్వైడ్గా చూసినప్పుడు 53.5 కోట్లు వస్తే భగవంత్ కేసరి 55 కోట్ల పైన షేర్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ 4వ సినిమా ఏదైతే ఉందో ఆఫ్టర్ పాండమిక్ డాకు మహారాజ్ మొదటి వారం పూర్తయ్యేటప్పటికి
కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 61,75,00,000. సో అంటే వీరసింహారెడ్డి 58 కోట్లతో ఇప్పటివరకు హైయెస్ట్ ఉంటే 58.5 కోట్లు తెలుగు రాష్ట్రాల వరకు. ఇది 61,75,00,000 డాకు మహారాజ్ చేసింది. అంటే మోర్ దెన్ 3 crores ఎక్కువగా సాధించింది. ఇంకా వరల్డ్వైడ్గా చూసుకున్నప్పుడు వీరసింహారెడ్డి ఇప్పటివరకు హైయెస్ట్ అయితే మొదటి వారం పూర్తయ్యేటప్పటికి 68.5 కోట్లు అయితే ఇది 73 కోట్లు సాధించింది. అంటే ఆల్మోస్ట్ 4.5 కోట్లు వరల్డ్వైడ్గా. సో అట్లా టాప్లో అంటే తన రికార్డుని తానే బ్రేక్ చేసుకుంటూ సో అలా డాకు మహారాజ్ తోటి మరో విజయాన్ని కన్ఫామ్ చేసుకున్నాడు. అయితే ఇంకా పూర్తి స్థాయిలో బ్రేక్ ఈవెన్ అనేది ఇంకా రాలేదు. సో ఈరోజు రేపట్లో ఆ బ్రేక్ ఈవెన్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి విశ్లేషకులు చెబుతున్నటువంటి మాట. సో పైగా ఈ సినిమాతోటి సో ఆయన ఏదైతే ఉందో ఒక హ్యాట్రిక్ పూర్తి చేసుకున్నాడు. ఇంకొక హ్యాట్రిక్కి మళ్ళీ ఒక ఆరంభం కూడా చేశాడు. వరుసగా కాన్సెక్యూటివ్గా 4 సినిమాలు హిట్ అయినటువంటి ఏకైక సీనియర్ స్టార్ ప్రజెంట్ ఎవరన్నా ఉన్నారంటే అది బాలకృష్ణ మాత్రమే అని చెప్పేసి చెప్పుకోవాలి. ఇంకా మిగతా ఏ సీనియర్ స్టార్కి కూడా ప్రస్తుతం అలాంటి ట్రాక్ రికార్డ్ లేదు. అలా అంటే మాస్లోనే కాదు, ఈవెన్ క్లాస్ ఆడియన్స్ కూడా ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమాలను చూడటానికి ముందుకు వస్తున్నారు. నిజానికి ఇది డాకు మహారాజ్ అనే సినిమా సింగిల్ స్క్రీన్ థియేటర్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో భగవంత్ కేసరి చూసుకుంటే అది ఎక్కువగా మల్టీప్లెక్స్లో బాగా చూశారు. అంటే తను సబ్జెక్టుల పరంగా కూడా ఆయన ఎంచుకుంటున్న విధానం ఏదైతే ఉందో అటు ఒక్కోసారి మాస్ని బాగా అట్రాక్ట్ చేస్తున్నారు, ఇంకోసారి క్లాస్ని బాగా అట్రాక్ట్ చేస్తున్నారు. అలా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని కూడా థియేటర్లకు రప్పిస్తూ ఆ జై బాలయ్య అనే స్లోగన్ ఏదైతే ఉందో దానికి ఆయన అక్షరాల సార్థకత చేకూరుస్తూ ప్రతి సినిమాకి తాను మెరుగుపరుచుకుంటూ కలెక్షన్ల పరంగా కూడా ఇలా అన్ని వర్గాల వారికి చేరువవుతూ ఆయన దూసుకుపోతున్నారు. ఇప్పుడు ఈ రూపంలో డాకు మహారాజ్ అని యాక్చువల్గా చెప్పాలంటే టైటిల్ ఏదైతే ఉందో డాకు మహారాజు కొంచెం అది ఇబ్బంది అవుతుందేమో ఫ్యామిలీ ఆడియన్స్కి అని కొంతమంది ఊహించారు. బట్ అయినప్పటికీ కూడా దాన్ని కూడా దాటేసి ఈరోజు ఆ సినిమా సాధించినటువంటి ఆ కలెక్షన్స్ ఏవైతే ఉంటాయో అవే చెప్తూ ఉన్నాయి. సో ఆయన ఇప్పుడు ప్రస్తుతం అయితే తగ్గేదేలే అన్నట్లుగానే తన కెరీర్లో ఆయన ముందుకు దూసుకుపోతున్నారు. సో 4వ విజయాన్ని కూడా ఖాయం చేసేసుకున్నారు వరుసగా. ప్రస్తుతానికి ఆయనకైతే సీనియర్ స్టార్లో మిగతా వాళ్ళు ఒక సినిమాతోటి మంచి విజయం సాధించడం, తర్వాత ఇంకో సినిమాగా నెమ్మదించడం అట్లా కనిపిస్తుంది. కానీ ఈయనైతే వరుసగా అలాంటిది తగ్గకుండా ఎక్కడ కూడా తగ్గకుండా అలా ముందుకు వెళ్తూ ఉండటం అనేది ఒక విశేషంగా చెప్పుకోవాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.